జూబ్లీహిల్స్‌లో బైపోల్ వస్తుంది. ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రెజెంట్ అధికారంలో ఉంది. మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము ఎప్పుడేసినట్టుగానే బీఆర్ఎస్‌కి ఓటేస్తాం. ఎందుకని? ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా ఏంది లబ్ధి పొందినాం. మాకు బీఆర్ఎస్ పార్టీ మంచి పనులు చేసి పెట్టింది. సో మాకు పనిచేసే నియోజకవర్గం అభివృద్ధి ఏమైనా కనిపించిందా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? మాగంటి గోపీనాథ్ బ్రతికున్నప్పుడు. అవును. మాగంటి గోపీనాథ్ అన్న చాలా మాకు డెవలప్మెంట్ చేసిండ్రు. మా ఏరియాలు కానీ అన్ని ప్రతిదీ మాకు కావాల్సిన అన్ని పనులు చేసి పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఏ పనులు జరగట్లేవు, అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి. సో మాకు ఇప్పుడు పనిచేసి అంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఆడవాళ్ళకి పెద్దపీట వేసింది. ఓ పక్క నుంచి ఫ్రీ బస్ అని, ఆడవాళ్ళకి 6 గ్యారెంటీలు అని, మహాలక్ష్మి పథకాలు అని, అలాగే గ్యాస్ సిలిండర్లు అని, 200 యూనిట్ల కరెంట్ అని, మహిళలకి 2500 అని, ఇలా ఎన్నో గ్యారెంటీలు ఇస్తూనే ఉంది కదా. ఇంకెందుకు ఇస్తున్నారా? ఏమో ఇచ్చింది మాకు తెలియదు. ఓన్లీ విన్నాం ఫ్రీ బస్ ఉంది. ఎవరికైనా ఇంట్లో టైంపాస్ కాకపోతే ఫ్రీ బస్లో వెళ్ళి గొడవలు పెట్టుకోవడానికి బాగుంది. ఇంట్లో టైంపాస్ అవ్వకపోతే ఫ్రీ బస్లో తిరగడానికి బాగుంది. కానీ ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగం ఉందమ్మా? ఒక స్టూడెంట్స్కి వేస్తేనన్నా ఉపయోగం ఉంటుంది, ఒక ఎల్డర్స్కి ఇస్తేనన్నా ఉపయోగం ఉంటుంది. అందరికి వేసేది అది కలగూర గంపలా కూరగాయలు అందులో కొట్టుకున్నట్టు. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పండి, వర్షాకాలం ఇది. బేసిక్గా ఈ వర్షాకాలంలో అంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎంత ఇబ్బంది పడుతుందో తెలియదు, కానీ ముఖ్యంగా ఇబ్బంది పడే ఏరియా అంటే యూసఫ్ కూడా, కృష్ణానగర్, జూబ్లీహిల్స్లో ఈ ఏరియాస్ బాగా ఇబ్బంది పడుతుంది. ఎవరన్నా వచ్చి అట్లీస్ట్ చర్యలు తీసుకున్నారా? హైడ్రా అని లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమైనా వచ్చి పట్టించుకుంటున్నారా మిమ్మల్ని? ఎవ్వరు రాలేదమ్మా. ఎవరికి వాళ్ళు చేసుకున్నారు అన్ని. ఎవ్వరు రాలేదు, ఎవరు అడగలేదు. మా కార్పొరేటర్ గారు ఉండే కొంచెం పట్టించుకొని కొంచెం పనులు అవి చూసిండ్రు. ఎక్కడైతే దెబ్బతిన్న ఏరియాలు, ఎక్కడైతే వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బందిగా ఉన్న ఏరియాలు, బండ్లు కొట్టుకుపోయినాయి, మనుషులు కొట్టుకుపోయినరు, అటువంటి ఏరియాల్లో మా కార్పొరేటర్ గారు ఉండి బాగా హెల్ప్ చేసిండ్రు. కానీ ఇది వీళ్ళు అయితే ఎవరు రాలేదు. బై ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని బీఆర్ఎస్ పార్టీ కంటే అంత పర్టికులర్గా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు చాలా మంచి పనులు చేశారు కదండి, అందుకని బీఆర్ఎస్ పార్టీకే వేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీకే వేపిస్తాను. మీరు వేసి పక్కోళ్ళతో కూడా మీరు వేయిస్తారు, ఎందుకంటే మంచి చేశారు కదా. అందుకని మనకు ప్రజల దగ్గరికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చారు, చేశారు, మంచి చేశారు. కాబట్టి కరోనా వచ్చినప్పుడైతే ఎంతో చేశారు. అసలు బయటకే రాకుండా ఉన్నారు చాలామంది. కరోనా వచ్చినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఏదన్నా డ్రైనేజ్ అది ప్రాబ్లం ఉంది అంటే కూడా చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మనకు ఆ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి వర్షం పడినప్పుడు ఇంటింటికి వచ్చి తిరిగి వెళ్ళారు ఆయన. మా సైడ్ అయితే రాలేదండి, ఇక్కడే మేము ఉండేది. మేము ఎప్పుడు రేవంత్ రెడ్డిని టీవీలో చూడడం వరకే, మా ఏరియాలో చూడలేదు. ఎందుకు యూసఫ్ కూడా వచ్చి అసలు అర్ధాంతరంగా పర్యటించినటువంటి సందర్భం కూడా కనిపించింది కదా? మేమైతే చూడలేము, మా ఏరియా ఉంటాము కానీ మా సైడ్ అయితే రాలేదు. ఫుల్ వాటర్, అసలు ఇంతవరకు వచ్చాయి వాటర్. మరి ఇప్పుడు జాబ్ చేసుకొని వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది అయింది మరి మాకు. అంటే వర్షం పడినప్పుడు ఇబ్బంది పడుతున్నానని చెప్పారు కదా, హైడ్రా అని తీసుకొచ్చారు. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతిదీ కూడా యంత్రాంగం ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్తున్నారు. మరి అలా ఏం చూడలేదండి నేను. వాళ్ళు రావడము చేయడం అనేది ఏం చూడలేదు. ఇక నేనైతే వర్షం పడినప్పుడు మాత్రం డ్రైనేజ్ పొంగి పడుతుంది, చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇక్కడ అమీర్పేటలో జాబ్ చేసేది ఎస్ఆర్ నగర్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు చాలా టైం పడుతుంది, 1-2 గంటలు పడుతుంది నాకు. ట్రాఫిక్ ఉంటుంది, ఆ వాటర్లో ఎక్కడ కాలు పెట్టాలి ఎక్కడ కాలు పెట్టొద్దు, చాలా భయం.